హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలండి. అయితే ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. యాక్చువల్లీ చేపల పులుసు చేయడం వస్తే ఆల్మోస్ట్ ఏ వంట అయినా సరే వచ్చేస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు. అది నిజమేనండి. పర్ఫెక్ట్గా చేపల పులుసు అనేది సెట్ అయ్యింది అంటే ఇంకా ఏ కుకింగ్ అయినా నాన్ వెజ్లో మనం చేసేయొచ్చండి. అయితే ఈ పులుసు ఎలా పెట్టుకోవాలి అని తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వర్క్స్. ఇదిగోండి, ఏమీ లేదండి, చేపల్ని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అండ్ ఒక నిమ్మకాయ దానిపైన పిండి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చేసుకొని ఒక 15 నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి ప్రక్కన పెట్టుకుందాం వాటర్ వేసి. తర్వాత ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలండి. ఇలా ఈనులా కట్ చేసుకొని వేయించుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పటికి కొంచెం లైట్గా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ సాల్ట్ వేస్తే త్వరగా రోస్ట్ అవుతుందండి. అండ్ ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఆనియన్లో టమాటా వేసేసుకోవాలండి. అండ్ టమాటా మూత పెడితే త్వరగా మగ్గుతుందండి. ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, టమాటా కూడా చాలా వరకు మగ్గింది. అండ్ అందులో ఉప్పు వేసాం కదండి, ఉప్పు వల్ల కూడా త్వరగా మగ్గుతుందండి టమాటా. ఇగోండి, ఇలా టమాటా మగ్గిన దీన్ని ఒక 10 నిమిషాలు చల్లగా చేసుకోవాలండి. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి అందులో 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా వేసుకొని మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఏ ప్యాన్లో అయితే మనం పులుసు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేయాలండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతులు చాలా ఎర్రగా వచ్చేటట్టు వేగాలండి, లేదంటే చేదైపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. 1/2 పాయలు అయితే సరిపోతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి. కరివేపాకు ఒక చిలుక వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలండి. లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఇందులో వేసి దీన్ని కూడా మూతపెట్టి రోస్ట్ చేయాలండి. ఈలోగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిషెస్ని ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన ఆయిల్లో వేసి జస్ట్ అటు ఇటు తిప్పితే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం రోస్ట్ అవ్వక్కర్లేదు. ఇదిగోండి, ఇలా హీట్గా ఉన్న ఆయిల్లో వేసి అలా తిప్పి తీసేయాలండి. ఇలా చేయటం వల్ల చేపలో నీసు వాసన అనేది పోతుందండి. అందుకు ఇలా రోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది చూడండి, ఈ టమాటా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ టైంలో మనం చింతపండు మగ్గును వేసుకోవాలండి. పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి చింతపండుని. అండ్ ఎంత పులుసు పెట్టాలనుకుంటున్నారో అంత వాటర్ని ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. అప్పుడు పులుసు అనేది కదలడం స్టార్ట్ అవుతుందండి. ఒక్క పొంగు వస్తుందండి. ఆ టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆనియన్ టమాటా పేస్ట్లో మనం ఆల్రెడీ కారం యాడ్ చేసాం కాబట్టి. అండ్ రుచికి తగ్గ సాల్ట్ అండి. మీ టేస్ట్ ఎలా సాల్ట్ కావాలనుకుంటే అలా టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి కదుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక పొంగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక పొంగు, ఈ పులుసే మరగాలండి. మనం చేప ముక్కలు వేయక ముందు పులుసుని బాగా మరగబెట్టుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం మరిగించడానికి అవ్వదు. ఇగోండి, ఇలా మరిగిన టైంలో 1 ఇంచు బెల్లం అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేయటం వల్ల, ఏ పులుసులో అయినా సరే. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ పులుసు అయితే మరిగిందండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో మనం లైట్గా రోస్ట్ చేసుకున్న ఈ చేపల ముక్కలను అయితే అందులో వేసేసేయాలండి. ఇగోండి, చేపల పులుసుకి తల టెంకులు చాలా బాగుంటాయండి, టేస్ట్ని ఇస్తాయి. అవి మాత్రం వేయాలండి, మర్చిపోవద్దు. ఫిష్ తల టెంకులు తెచ్చుకొని రోస్ట్ చేసి ఈ చేపల పులుసులో వేసుకోండి.
ఇగోండి ఇలా లైట్గా మరిగిన తర్వాత ఒక్కసారి కదుపుకోవాలండి. ఎక్కువ కదిపామంటే చేపలు అనేవి విరిగిపోతాయి. చేపలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించొద్దండి. ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించాలి. ఇదిగోండి ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే చేప ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుందండి. చూడండి, ఇలా కట్ చేస్తే చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. సో చేపలు ఉడికిపోయినట్లే. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ చేపల పులుసు రెడీ. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.